గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావును కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత రావడంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కవితతో పాటు ఇతర నాయకులను లోపలికి అనుమతించడానికి పోలీసులు ఒప్పుకోలేదు. కవితను ఒక్కరినే లోపలికి అనుమతించడంతో ఇతర నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ ఎమ్మెల్సీ కవిత హరీష్ రావును కలవడానికి వచ్చారు కదా, సో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? దాదాపు 15 నిమిషాలకు ముందు కవిత తన అనుచరులతో హరీష్ రావుని కలవడానికి వచ్చారు. లోపల అందరి నాయకులు కూడా ఆమె కలిసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు 20 నిమిషాల నుంచి కూడా వాళ్ళు లోపల మాట్లాడుకుంటున్నారు. జరిగినటువంటి పరిణామాలపైన కూడా వాళ్ళు చర్చిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒక పక్క లోపల నాయకులు వాళ్ళు మాట్లాడుతుండగా హరీష్ రావుని పరామర్శించడానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా గచ్చిబౌలి స్టేషన్కి వచ్చారు. దాంతోపాటు ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఇదే ప్లేస్లో వచ్చి కాసేపు ఆందోళన అనేది చేశారు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడి నుంచి కూడా తరలించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలందరూ కూడా గచ్చిబౌలి స్టేషన్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీ భద్రత అనేది ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మరికొంతమంది కూడా వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉండడంతో ఇతర స్టేషన్ నుంచి కూడా అదనపు బలగాల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మనం విజువల్లో చూస్తున్నాం, మొత్తం ఆల్మోస్ట్ గచ్చిబౌలికి సంబంధించి స్టేషన్ అంతా కూడా పోలీసులతోనే నిండిపోయింది. బీఆర్ఎస్ సంబంధించి నాయకులందరినీ కూడా ఇక్కడి నుంచి బయటకు పంపించేశారు. సో కేవలం కొంతమంది మాత్రమే నాయకులు వస్తే మాత్రం హరీష్ రావుని కలవడానికి వచ్చినటువంటి వారిని మాత్రం ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా చాలా పెద్ద స్థాయిలో వీళ్ళందరూ కూడా నాయకులు నినాదాలు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నారు. వచ్చి లోపల కలవడానికి కూడా వాళ్ళు వస్తున్నారు. కానీ లోపలికైతే ఎవరికి అనుమతి లేదు. ప్రస్తుతం లోపలికి హరీష్ రావు కానీ అలాగే ప్రశాంత్ రెడ్డి కానీ నిరంజన్ రెడ్డి కానీ కవిత కానీ వీళ్ళందరూ కూడా అక్కడ లోపల ఉన్నారు. వాళ్ళైతే అక్కడ మాట్లాడారు. మరి కాసేపట్లో కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టబోతుంది. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.